So in the previous class, I explained about stepper motor characteristics. Stepper motor characteristics. So in that, the first curve represents the startup mode, and second curve represents slowing slowing state mode. So here during the startup mode, so that means that is a curve. That means it is also called a startup mode or single stepping mode of stepper motor operation. అంటే ఇప్పుడు స్టార్ట్అప్ మోడ్లో it we can easily start the motor or stop the motor without loss of synchronism. ఇక్కడ ఈ స్టార్ట్అప్ మోడ్లో మనకి ఒక సింగిల్ స్టెప్కి ఆన్ అవుతుంది. దెన్ రోటర్ కమ్స్ టు రెస్ట్ ఆఫ్టర్ మూవింగ్ వన్ స్టెప్. అంటే ఒకసారి మూమెంట్ వచ్చి మళ్ళీ స్టాప్ అయిపోద్ది. దాన్ని స్టార్ట్అప్ మోడ్ అంట. అది ఎనర్గైజ్ అయిన తర్వాత మాత్రమే స్లోయింగ్ స్టెప్ మోడ్ కంటిన్యూస్లీ రన్. ఇన్ ద స్లోయింగ్ స్టెప్ మోడ్లో అయితే కంటిన్యూస్లీ రన్. సో ఇక్కడ స్టార్ట్అప్ మోడ్ మీన్స్ ఇట్ టేక్స్ వన్ సింగిల్ స్టెప్ ఆఫ్ మోడ్ ఫర్ ఆపరేషన్. వన్స్ రోటర్ కమ్స్ టు రెస్ట్ ఆఫ్టర్ మూవింగ్ వన్ స్టెప్. అంటే ఒక స్టెప్ రన్ అయినప్పటికీ ఆగిపోద్ది. అంటే అదేంటంటే ఎన్ఎస్ మ్యాగ్నెట్స్ ఇవి స్టాటర్ పోల్స్కి లింక్ అవుతాయి కదా, అవి ఒకే లైన్లోకి వస్తాయి. దాన్ని మనం ఏమంటాం అంటే స్టార్ట్అప్ అంటే ఇది మూమెంట్ అయ్యి లెఫ్ట్ ఆర్ రైట్ మూమెంట్ అయ్యి మళ్ళీ స్టాప్ అయిపోద్ది. దాన్ని స్టార్ట్అప్ మోడ్. ఆఫ్టర్ మళ్ళీ కంటిన్యూ గివ్స్ పల్సెస్ ఆటోమేటికల్లీ మోటార్ విల్ మూవ్ ఇంటూ సింక్రనైజింగ్ మోడ్. సో అంటే ఏంటి, ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత ఇది గోస్ టు స్టాప్ పొజిషన్కి వచ్చింది అనుకోండి, నియర్లీ స్టాప్ పొజిషన్, దాన్ని స్టార్ట్అప్ మోడ్ అంట. కాన్సిక్వెంట్లీ ద రోటర్ విల్ నాట్ మూవ్ ఫర్దర్ యాజ్ సూన్ యాజ్ యూ స్టాప్ ఎనర్గైజింగ్ ది మోటార్ వైండింగ్ ఇన్ ద గివెన్ ప్రోగ్రామ్. అంటే ఏంటి, విల్ నాట్ మూవ్ ఫర్దర్ అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ సీక్వెన్స్ ఏదైనా పల్సెస్ ఇవ్వకపోతే విల్ నాట్ మూవ్ డ్యూరింగ్ ది సెకండ్ పల్స్. దీన్ని స్టార్ట్అప్ మోడ్ అంట. ద మోటార్ విల్ బి స్టార్ట్ ఆర్ స్టాప్ డిపెండ్స్ అపాన్ ది రెస్పాన్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ పల్స్. అంటే మన ఇచ్చే పల్స్ని బట్టి దాని ఆన్ అవ్వాలో ఆఫ్ అనేది తెలుసు అవుతుంది ఎప్పుడు డ్యూరింగ్ స్టార్ట్అప్ మోడ్. ఓకే, సో ఈ స్టార్ట్అప్ మోడ్లో సిగ్నల్స్ అనేవి ఈ విధంగా అంటే జస్ట్ లైక్ పీక్ వచ్చి మళ్ళీ సాచురేట్ అవుతాయి. అది సెకండ్ పల్స్కి ఇది ఆన్ అవుతాయి. అంటే ఫస్ట్ పల్స్కి మూవ్ అయ్యి స్టాప్ అయిపోద్ది. మళ్ళీ కంటిన్యూస్లీ రన్ అవ్వాలంటే డ్యూరింగ్ ది పల్సెస్ అనేవి కంటిన్యూగా ఇవ్వాలి. ఈ స్టార్ట్అప్ మోడ్లో అంటే మనకి నెక్స్ట్ స్లోయింగ్ మోడ్. అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్లోయింగ్ రేట్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ రోటర్ ఈజ్ స్టిల్ మూవింగ్ ఇన్ రెస్పాన్స్ టు ది ప్రీవియస్ పల్స్. అంటే ప్రీవియస్ పల్స్లో రన్ అవుతుంది అనుకోండి, కంటిన్యూస్లీ స్టిల్ మూవింగ్ వెన్ ది నెక్స్ట్ పల్స్ కమ్స్. అంటే ఈ కేసు అంటే ముందు ఆన్ అయిపోయి స్టాప్ అయిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూగా పల్సెస్ ఇస్తే ద రోటర్ ఈజ్ స్టిల్ మూవింగ్ ఇన్ రెస్పాన్స్ టు ది ప్రీవియస్ పల్స్ వెన్ ది నెక్స్ట్ పల్స్ కమ్స్. అంటే కంటిన్యూస్లీ ఆపరేటెడ్ వితౌట్ లాస్ ఆఫ్ సింక్రనిజం. అయితే ఇక్కడ ద మోటార్ కెన్ రొటేట్ ఫాస్టర్ రేట్ ఇన్ స్లోయింగ్ మోడ్ దాన్ స్టార్ట్. అంటే ఇక్కడ కంటిన్యూస్లీ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి అంటే స్టెప్ ఫ్రీక్వెన్సీ అనేది మోర్ కంపేర్ టు స్టార్ స్టాప్ మోడ్ పల్సెస్ కింద తీసుకుంటాం. సో ఇవి నేను ఇంతకుముందు ప్రీవియస్లీ ఇక్కడ ఎస్టర్డే చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది మనకి ఫుల్ ఇన్ టార్క్ అనేది ఫుల్ అవుట్ టార్క్ అంటాం. ఇది స్లోయింగ్ రేట్కి సంబంధించింది, ఇది స్టార్ట్అప్ సంబంధించి. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర ఒక స్టెప్పింగ్ రేట్ దగ్గర ఒక లైన్ మనం ప్యారలల్ తీసుకుంటే ఎల్ఎంఎన్ అంటారు. ఎల్ఎం మనం ఏం చదువుకోవచ్చు అంటే ఫుల్ ఇన్ టార్క్. అంటే మ్యాక్సిమం టార్క్ ద స్టెప్పర్ మోటార్ కెన్ డెవలప్ ఇన్ స్టార్ట్అప్ మోడ్ అట్ ఏ గివెన్ స్టెప్పింగ్ రేట్. ఈ స్టార్ట్అప్ మోడ్లో హౌ మచ్ మ్యాక్సిమం టార్క్ గెటింగ్ ఫర్ ఏ గివెన్ స్టెప్ రేట్ అంటే ఎఫ్ఎఫ్ఎస్ దగ్గర వచ్చే వాల్యూని మనం వీఆర్ టేకింగ్ ఫుల్ ఇన్ టార్క్ అని చదువుకుంటాం. అది ఎల్ఎంఎన్ ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఫుల్ అవుట్ టార్క్ అంటే ఇట్ గివ్స్ మ్యాక్సిమం టార్క్ ఆఫ్ ది స్టెప్పర్ మోటార్ అండర్ స్లోయింగ్ రేట్. అంటే స్లోయింగ్ మోడ్లో మనకి అట్ ది సేమ్ స్టెప్పింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర అండర్ స్లోయింగ్ మోడ్లో హౌ మచ్
maximum torque developed, that is the TP2. Okay, next full end torque అంటే ఇవే మామూలుగా ఈ TP1 TP2 ఫుల్ ఎండ్ టార్క్ అంటే స్టార్టప్లోది, TP2 అంటే స్లోయింగ్ రేట్లోది. నెక్స్ట్ ఇక్కడ మనకి రెస్పాన్స్ రేంజ్, స్లోయింగ్ రేంజ్ అనేవి రెండు పాయింట్స్ వస్తాయి. మ్యాక్సిమం స్టెప్పింగ్ రేట్ at which stepper motor can start or stop without losing synchronism at given load torque. The response range ని మనం ఏం చదువుకోవచ్చు అంటే ఆ గివెన్ అంటే సమ్ 0 to L ఏదో ఉంటుందో దాన్ని FP అని చదువుకుంటాం. అది మ్యాక్సిమం రెస్పాన్స్ రేంజ్ అంటే ఇది కాల్ మ్యాక్సిమం రెస్పాన్స్ రేంజ్ చదువుకుంటాం. అదే స్లోయింగ్ రేంజ్ అంటే ఇట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ స్టెప్పింగ్ రేట్ at which stepper motor can run under slowing mode in the loss of synchronism. అంటే ఇక్కడ గ్రాఫ్లో మనకి చూడండి OP1 రేంజ్ వరకు అంటే మనకి 0 నుంచి FP1 అంటే ఆ రేంజ్లో ఉన్నదాన్ని దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే స్టార్ట్ ఫుల్ ఎండ్ రేంజ్ అంటాం. అలాగే FP0 దాన్ని ఫుల్ అవుట్ రేంజ్ అని చదువుకుంటాం. అంటే RR చూడండి రెస్పాన్స్ రేంజ్ అంటే స్టార్ట్ ఆఫ్ది అంటే జస్ట్ లైక్ ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ కర్వ్ది. అలాగే స్లోయింగ్ రేంజ్ అంటే మ్యాక్సిమం ద రేంజ్ ఆఫ్ స్టెప్పింగ్ రేట్ at which stepper motor can run on the slowing mode without losing synchronism at a given torque. దీన్ని SR స్లోయింగ్ రేంజ్ అంటాం. ఫస్ట్ది రెస్పాన్స్ రేంజ్ ఈజ్ అండర్ స్టార్ట్అప్ మోడ్, స్లోయింగ్ రేంజ్ ఈజ్ అండర్ slowing mode. Next, synchronism. It is the one-to-one corresponding between number of pulses applied to stepper motor control and number of steps through motor has actually moved. అంటే ఏమీ లేదు, ఈ నెంబర్ ఆఫ్ స్టాటర్ పోల్స్ అలాగే రోటార్ పోల్స్ ఒకదాని ఇంటర్లాకింగ్ అవుతున్నాయా లేదా దాన్ని మనం సింక్రనిజం చదువుకుంటాం. మిడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే టార్క్ వర్సెస్ స్టెప్పింగ్ రేట్. It is the pull in curve of stepper mode suddenly dips. Pull in curve means under startup mode. The curve ఏంటంటే suddenly dips to very low in particular range of stepping rate. అంటే ఇది సడన్ గా చేంజ్ అంటే దాని ఏం టార్క్ అనేది సడన్లీ రెడ్యూస్ టు వెరీ లో వాల్యూ given the range of certain stepping rates. This process is called mid frequency response. అంటే ఈ రన్నింగ్ స్టార్ట్అప్ మోడ్లో ఒక్కొక్కసారి సడన్గా ఈ టార్క్ అనేది రెడ్యూస్ టు లెస్ వాల్యూ 0కి పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే మనం మిడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటాం. దీని పాసిబిలిటీ ఏంటంటే ద ప్రాసెస్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ మోటార్ ఆపరేషన్. అంటే ఇన్స్టెబిలిటీ ఆఫ్ మోటార్ ఆపరేషన్, మనం మోటార్ ఆపరేషన్ స్టార్ట్అప్ మోడ్ స్లోయింగ్ మోడ్ అనేవి కరెక్ట్గా ఫంక్షన్ చేయట్లేదు. అంటే ఇన్స్టెబిలిటీ ఆఫ్ మోటార్ ఆపరేషన్ కండిషన్ కానీ ఉన్నప్పుడు ఈ మిడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది అవైలబుల్ అవుతుంది. అంటే డ్యూరింగ్ ది రన్నింగ్లో మనకి స్టార్ట్అప్ మోడ్ తర్వాత స్లోయింగ్ మోడ్ వస్తుంది. ఈ స్టార్ట్అప్ మోడ్ ప్రాసెస్లో సడన్గా టార్క్ అనేది రెడ్యూస్ టు వెరీ లెస్ వాల్యూ. అంటే అన్నిసార్లు జరగదు, సర్టెన్ కేసెస్. అదేంటంటే అది వాట్ హ్యాపెండ్ అనేది ఇన్స్టెబిలిటీ ఆఫ్ ఆపరేషన్ మోటార్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ అనేది ఇన్సఫిషియెంట్ ఆపరేషన్ చేస్తూ ఉంటే మిడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనకి ఫుల్ ఇన్ టార్క్, ఫుల్ అవుట్ టార్క్, స్లోయింగ్ రేంజ్ అలాగే రెస్పాన్స్ రేంజ్ అనేవి ఐడెంటిఫై చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ is closed loop controlling mechanism. Closed loop control of stepper motor and open loop control of stepper motors. Open loop control of stepper motors and closed loop control of stepper motors.
So in this case, the open loop control of stepper motor తీసుకుంటే ఇది maximum all cases మనం యాక్సెప్ట్ చేస్తాం. The drawback is mainly fail to follow a input pulse command when the frequency of pulse line is too high. అంటే మనం పల్సెస్ అనేవి వెరీ హైయెస్ట్ అంటే లార్జ్ కంటెంట్ ఇస్తాం అంటే ఫ్రీక్వెన్సీ అనేది వేరే హై వాల్యూలో ఇస్తున్నాం అనుకో, ఇది ఇట్ ఫెయిల్ టు గివెన్ కమాండ్, అది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్లీ లోడ్ ఈజ్ హెవీ లోడ్స్ని తీసుకెళ్లే వాటి దగ్గర దిస్ టైప్ ఆఫ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మోటార్ మేక్స్ టెన్స్ టు ఆసిలేటరీ ఇన్ ఓపెన్ లూప్, అంటే ఇది ఆసిలేటరీ పొజిషన్లో కాదు, అంటే నాట్ గివ్ స్టెప్పర్ డిస్క్రీట్ స్టెప్ యాంగిల్స్ ఇవ్వకుండా ఇది ఆసిలేషన్ మోడ్లో క్రియేట్ అవుతుంది, అది డ్రాబ్యాక్స్. అయితే ఇక్కడ ఫస్ట్ దిస్ ద బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్లో మనకి అంటే జనరల్లీ ఒక ఆప్టికల్ ఎన్కోడర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ రోటార్ షాఫ్ట్. ఆ రోటార్ షాఫ్ట్కి ఆప్టికల్ ఎన్కోడర్ యూజ్ చేస్తే ఇట్ గివ్స్ రోటార్ పొజిషన్. ఆ రోటార్ పొజిషన్ ఉన్న పల్సెస్ని కన్వర్టెడ్ టు డిజిటల్ సిగ్నల్స్. అంటే ఫీడ్ ఈ పల్సెస్ అంటే ఆప్టికల్ ఎన్కోడర్ గివ్స్ ఏ రోటార్ పొజిషన్ దట్ ఈస్ కనెక్టెడ్ టు లాజిక్ సీక్వెన్సర్. ఈ లాజిక్ సీక్వెన్సర్ ఏంటంటే అకార్డింగ్ రోటార్ పొజిషన్ మనకి డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ డిజిటల్ సిగ్నల్స్ని ఈ కనెక్టెడ్ టు మోటార్ డ్రైవర్ సర్క్యూట్. అంటే డిజిటల్ మోటార్ డ్రైవర్ సర్క్యూట్ మీన్స్ మనకి స్టాటర్ సంబంధించిన 3-phase వైండింగ్. ఆ 3-phase వైండింగ్ ఇన్పుట్ సప్లై అవుట్ అంటే డీ సప్లై డైరెక్ట్ ఇస్తుంటాం. అది విచ్ వైండింగ్ కనెక్టెడ్ అనేది ఐడెంటిఫై ది లాజిక్ సీక్వెన్సర్ సర్క్యూట్. దిస్ ఇస్ ద ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. ఇందులో ఫస్ట్ పొజిషనింగ్ సెన్సార్, అంటే ఇది అంటే దీన్ని ఆప్టికల్ ఎన్కోడర్ అంటాం. ఇది డిటెక్టింగ్ ది రోటార్ పొజిషన్ ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఈజ్ కపుల్ టు ది మోటార్ షాఫ్ట్. నెక్స్ట్ జనరల్ ఇప్పుడు ఆప్టికల్ ఎన్కోడర్ అనేది అంటే ఐడెంటిఫై ది లైటింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఆప్టికల్ ఎన్కోడర్ కపుల్ టు ది రోటార్ డిటెక్ట్స్ ది రోటార్ పొజిషన్ అండ్ సప్లైస్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ టు లాజిక్ సీక్వెన్సర్. అంటే రోటార్ పొజిషన్ని ఐడెంటిఫై టు విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు లాజిక్ సీక్వెన్సర్ circuit. Logic sequencer circuit determine the proper phases to be excited and give the position information. అప్పుడు ఏం చేద్ది విచ్ వైండింగ్ ఇస్ ఆన్ అనేది ఈ లాజిక్ సీక్వెన్స్ కంట్రోల్ గివ్ ఎ సిగ్నల్. దిస్ సిగ్నల్ ఇస్ కనెక్టెడ్ టు మోటార్ ఫేజ్ సర్క్యూట్స్. సో ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ రోటార్ ప్రజెంట్ పొజిషన్ అండ్ phases to be excited is specified in terms is called lead angle. అంటే రోటార్ పొజిషన్ కి అలాగే విచ్ ఫేజెస్ ఎగ్జైటెడ్ ఆ రిలేషన్ మనం లీడ్ యాంగిల్ అంటాం. ద యాంగిల్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫేజ్ టు బి ఎనర్గైజ్డ్ టు బ్రింగ్ ది స్టెప్పర్ మోటార్ టు పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం పొజిషన్ and energizing next phase winding to start the motor during closed loop operation is హలో ఎరా అంటే ఇక్కడ లీడ్ యాంగిల్ అనే కండిషన్ ద్వారా ఆపరేట్ చేస్తాం. సో వాట్ ఇస్ ద లీడ్ యాంగిల్ కండిషన్ అంటే ద యాంగిల్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫేజ్ టు బి డీఎనర్గైజ్డ్. అంటే ఆల్రెడీ ఏ వైండింగ్ అంటే దాన్ని డిస్కనెక్ట్ చేసిన తర్వాత మరలా ఎనర్గైజేషన్ ఆఫ్ నెక్స్ట్ ఫేజ్ వైండింగ్ టు స్టార్ట్. ఆ మధ్యలోనే రిలేషన్ని డ్యూరింగ్ ది అంటే రిలేషన్ మనకి లీడ్ యాంగిల్ అనేది ఐడెంటిఫై చేస్తారు. అంటే అకార్డింగ్ టు లీడ్ యాంగిల్ బట్టి ది మూమెంట్ ఆఫ్ రోటార్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వర్కింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. సో ద స్టెప్పర్ మోటార్ అంటే డ్యూరింగ్ ది ఓపెన్ లూప్ కేస్ ద స్టెప్పర్ మోటార్ అబౌట్ టు స్టార్ట్ ద ఆప్టికల్ ఎన్కోడర్ coupling to the rotor detects the rotor position. ఆల్రెడీ we know రోటార్ ఏ పొజిషన్లో ఉందో ఎన్ని డిగ్రీస్లో వెర్టికల్గా ఉందో లేదా హారిజాంటల్గా ఉందో ఐడెంటిఫై చేస్తుంది అండ్ సప్లైస్ ఇట్ ఇన్ఫర్మేషన్ టు లాజిక్ సీక్వెన్సర్ సర్క్యూట్కి ఇస్తుంది. సీక్వెన్స్ సర్క్యూట్ determines the proper phases to be excited. The relation between rotor present position and phases to be excited in terms of
లాజిక్ యాంగిల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆఫ్ డీఎనర్గైజ్డ్ అయిన ఫేజెస్కి ఎనర్గైజ్డ్ ఫేజెస్కి మధ్యలో ఉండే రిలేషన్ని లీడ్ యాంగిల్ ప్రాసెస్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, చూడండి, ఇది సర్క్యూట్ phase 1, phase 2, phase 3 are స్టాటార్ సర్క్యూట్స్. ఇప్పుడు మనం యూఆర్ ఆపరేటింగ్ సింగిల్ ఫేజ్ బట్టి ఒకే ఫేజ్ని ఒకసారి ఆన్ చేస్తాం. ఫేజ్ 1 ఈజ్ ఎనర్గైజ్డ్ అంటే రోటర్ ఈజ్ స్టాపింగ్ ఎట్ అంటే ఒక ఈక్వలెంట్ పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేశాను, ఫేజ్ 2 ఆన్ చేశాను అంటే అప్పుడు ఫేజ్ 1 డీ ఎనర్గైజ్డ్ అయింది. అప్పుడు లోడింగ్ యాంగిల్ ఈజ్ 1 స్టెప్ అంటే 1 స్టెప్ అని చదువుకుంటాం. ఇప్పుడు పొజిషనల్ ఎన్కౌంటర్ డిటెక్ట్ ది రోటర్ రీచెస్ ఈక్వలెంట్ పొజిషన్ ఆఫ్, ఇది అక్కర్లేదు మనకి, ఇక్కడ చూడండి అంటే లీడ్ యాంగిల్ ఆధారంగా మనం ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ఆపరేషన్, ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఆపరేషన్లు అనేవి ఈ మోటార్ డ్రైవర్ అంటే మోటార్ డ్రైవర్ అంటే విచ్ డ్రైవర్ సర్క్యూట్ కనెక్టెడ్ టు స్టాటార్ 3 ఫేజ్ వైండింగ్ అంటే మీ మోటార్ డ్రైవర్ సర్క్యూట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు స్టాటార్ 3 ఫేజ్ వైండింగ్. ఇప్పుడు ఫేజ్ 1 ఆన్ అవ్వాలనుకోండి బై యూజింగ్ లాజిక్ సీక్వెన్సర్ బట్టి ఆ ఫేజ్ 1 ఆన్ అవుతుంది. ఫేజ్ 1 ఆన్ అయినప్పుడు ఈ లోపలండి మన పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఏంటి, ఫస్ట్ 0 స్టేట్కి వస్తుంది. తర్వాత ఫేజ్ 2 ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, సింగిల్ ఫేజ్ అయితే సింగిల్ ఫేజ్ ఆపరేషన్ అనుకోండి, ఫేజ్ 2 ఆన్ అయిన వెంటనే లాజిక్ సీక్వెన్స్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ టు మోటార్ డ్రైవర్ సర్క్యూట్ అగైన్ కనెక్టెడ్ టు ఫేజ్ 2 ఆఫ్ స్టాటార్ సర్క్యూట్. ఆ ఫేజ్ 2 ఎప్పుడైతే ఎనర్గైజ్ అయ్యిందో రోటార్ పొజిషన్ ఈజ్ టేకింగ్ టు అనదర్ 90 degrees అంటే డిపెండింగ్ అపాన్ స్టాటార్ పోల్స్ బట్టి అది 90 degrees 30 degrees అనేది ఐడెంటిఫై చేస్తాం. సో దీని అంతటిని మనం ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ది స్టెప్పర్ మోటార్ ఆపరేషన్. అలాగే అంటే ఇక్కడ మనకి లీడ్ యాంగిల్ అనేది లీడ్ యాంగిల్ బట్టి ఇది ఐడెంటిఫై అవుతుందని చదువుకుంటాం. నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ ఆపరేషన్. ఈ క్లోజ్డ్ లూప్ ఆపరేషన్ ఆఫ్ ది స్టెప్పర్ మోటార్కి వీఆర్ యూజింగ్ మైక్రో ప్రాసెసర్ సిస్టమ్. ఇక్కడ చూడండి ఆప్టికల్ ఎన్కోడర్ తర్వాత సబ్ మానిటర్ అంటే హార్డ్వేర్ మానిటర్ పెట్టి అంటే లాజిక్ సీక్వెన్సర్ ప్లేస్లో మైక్రో ప్రాసెసర్ సిస్టమ్ పెట్టి మైక్రో ప్రాసెసర్ నుంచి దట్ అవుట్పుట్ ఇస్ కనెక్టెడ్ టు లాజిక్ సీక్వెన్సర్ సర్క్యూట్ అండ్ మోటార్ డ్రైవర్ సర్క్యూట్ అండ్ ఇన్పుట్ సప్లై. ఇది క్లోజ్డ్ లూప్ ఆపరేషన్ ఆఫ్ సిస్టమ్ యూజింగ్ మైక్రో ప్రాసెసర్ యూనిట్. అంటే మనకి ఇక్కడ మైక్రో ప్రాసెసర్ ఇన్సర్ట్ చేసుకుంటాం. అది ఎక్కడంటే ఆప్టికల్ ఎన్కౌంటర్ తర్వాత వీఆర్ యూజింగ్ సమ్ హార్డ్వేర్ మానిటరింగ్ అంటే దీని నుంచి మనకి మైక్రో ప్రాసెసర్ని కనెక్ట్ చేసి ఆఫ్టర్ ది మైక్రో ప్రాసెసర్ సిస్టమ్ ఇట్ గివ్స్ ఏ సిగ్నల్ టు లాజిక్ సీక్వెన్సర్ సర్క్యూట్ అండ్ అగైన్ కనెక్టెడ్ టు మోటార్ డ్రైవర్ సర్క్యూట్. దిస్ మోటార్ డ్రైవర్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫేజ్ వైండింగ్స్ ఆఫ్ స్టాటార్. సో ఇక్కడ స్టెప్పర్ మోటార్ యూజ్డ్ అంటే క్లోజ్డ్ లూప్ అనేటప్పటికి వీఆర్ కనెక్టెడ్ ఏ మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ స్టెప్పర్ మోటార్ అది యూజ్డ్ కంప్యూటర్ అంటే ఎక్కడైతే మనకి జనరల్గా మనకి ఫ్లాటర్స్ రోబోట్స్ ఆపరేషన్లు అక్కడ కూడా ఈ స్టెప్పర్ మోటార్ యూజ్ చేస్తాం. ఆ కేసులో మైక్రో ప్రాసెసర్ కంట్రోల్తో ఆపరేట్ చేసి స్టెప్పర్ మోటార్ యూజ్ చేసుకుంటాం. స్టాటార్ వైండింగ్ ఎనర్గైజ్డ్ బై ఎలక్ట్రికల్ పల్సెస్ ఆర్ డిజిటల్ పల్సెస్. డిజిటల్ పల్సెస్ ఏమి మనకి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ స్టాటార్ వైండింగ్స్ ఏమన్నా కంట్రోల్ వైండింగ్స్ అని చదువుకుంటాం. మోటార్ ఈజ్ కంట్రోల్డ్ బై స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ ఆఫ్ కంట్రోల్ వైండింగ్. చూడరా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 స్టెప్స్ పర్ రివల్యూషన్ అంటే రోటార్ తీసుకుంటే 200 స్టెప్స్ ఒక రివల్యూషన్ మనకి 200 స్టెప్స్ ఆపరేట్ అవుతున్నాయి. దెన్ స్టెప్ సైజ్ ఏమవుతుందంటే 360 స్టెప్స్ ఇన్ రివల్యూషన్ తీసుకుంటే ఒమేగా దట్ ఈస్ 1.8 అంటే ఈచ్ స్టెప్కి 1.8 డిగ్రీ రొటేట్ వస్తుంది. స్టెప్పర్ మోటార్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 4 స్టాటార్ వైండింగ్స్ రిక్వైర్మెంట్ తీసుకున్నాం అనుకో దాన్ని 4 ఫేజ్ వైండింగ్ కింద మార్చుకోవచ్చు,
టూ ఫేజ్ వైండింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్రోప్రాసెసర్ అంటే 8085 మైక్రోప్రాసెసర్ యూనిట్ తీసుకున్నాం. అక్కడ ఈ ఫ్రమ్ ర్యామ్ అంటే వీ గివ్ యూ సర్టెన్ స్టోరేజ్ సెగ్మెంట్స్ అవి ఉంటాయి మనకి. ఎల్ఈడి డిస్ప్లే ద్వారా ఆపరేట్ చేసుకుంటుంటాం. అంటే ఇక్కడ మెయిన్లీ టు అబ్జర్వ్ ది సర్క్యూట్ హియర్, అంటే ఇక్కడ చూడరా స్టాప్స్ అడ్రస్ లోకల్ 74LS373. సో ఈ పర్టికులర్ పార్ట్ అంతా మనకి మైక్రోప్రాసెసర్ యూనిట్. ఈ మైక్రోప్రాసెసర్ యూనిట్ని బై యూజింగ్ సమ్ ఫ్లో చార్ట్ ద్వారా ఒక ప్రోగ్రామింగ్ సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మైక్రోప్రాసెసర్ యూనిట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు మోటార్ డ్రైవ్ సర్క్యూట్. దిస్ డ్రైవ్ సర్క్యూట్ అంటే లాజిక్ సీక్వెన్స్ సర్క్యూట్ నుంచి కనెక్టెడ్ టు మోటార్ డ్రైవ్ సర్క్యూట్. సో ఇక్కడ మనకి డయోడ్ పక్కన వైండింగ్స్ ఉన్నాయి. దీస్ వైండింగ్స్ ఆర్ స్టాటార్ వైండింగ్స్. అంటే మనకి ఫోర్ పోల్ అనుకోండి, 4 పోల్ స్టాటార్ అయితే 4 వైండింగ్స్ ఆర్ ఎనర్గైజింగ్. సో ద ఇన్పుట్ సప్లై 12 volts. ఇప్పుడు ఈ వైండింగ్స్ మన డయోడ్ ఇంక్లూడింగ్ వైండింగ్స్ ఆర్ స్టాటార్ వైండింగ్స్. ఇక్కడ డిపెండింగ్ అపాన్ లాజిక్ సీక్వెన్స్ బట్టి 2 వైండింగ్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యా, 4 ఫేస్ ఆన్ అయ్యా అనేది సీక్వెన్స్ సర్క్యూట్ ద్వారా ఆపరేట్ చేస్తా. విచ్ వైండింగ్ ఈజ్ ఆన్ ఆర్ ఆఫ్ అనేది డిపెండ్స్ ఆన్ మైక్రోప్రాసెసర్ కంట్రోల్. ఆ మైక్రోప్రాసెసర్ కంట్రోల్ అనేది డిపెండ్స్ ఆన్ వన్ ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ ఇంత డయాగ్రామ్లో మనం దీన్ని చూసుకొని కొన్ని ఈ స్టెప్పింగ్ సీక్వెన్స్ అనేది అరేంజ్ చేసుకొని ఈ మనకి సీక్వెన్స్ ఆర్డర్ మనం అరేంజ్ చేసుకుంటుంటాం. అరేంజ్ చేసిన దాన్ని బట్టి ఈ కౌంట్ అనేది లింక్ అవుతూ ఉంటుంది. ఇది ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇది మైక్రోప్రాసెసర్ లింక్. సో ఇక్కడ బై యూజింగ్ అంటే సపోజ్ phase 3 phase 2. సో ఇన్ ద సర్క్యూట్ phase 1 phase 2 phase 3 phase 4 ఇందులో చివరి 2 ఆపరేట్ అవుతున్నాయి అనుకోండి. అంటే phase 3 phase 2 ఆపరేట్ అవుతే రిమైన్ 2 స్టాప్ అయింది అనుకోండి. అంటే ఇట్ గివ్స్ సర్టెన్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్. తర్వాత ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు అంటే బై యూజింగ్ మైక్రో కంట్రోలర్ దెన్ ఆన్ టు phase 2 and phase 1. సిమిలర్లీ రిమైనింగ్ ఎన్ని 2 ఆన్ అవుతున్నాయి అనుకోండి. సో వీ గెట్ సమ్ మెకానికల్ రొటేషన్. దీన్ని క్లాక్ వైజ్ రొటేషన్. సపోజ్ మన కౌంటర్ క్లాక్ వైజ్ క్రియేట్ కావాలనుకోండి, దీనికి ఆపోజిట్ phase 1 and phase 0 ఆపరేట్ చేసి phase 3 phase 2 స్టాప్లో పెడతాం. అలాగే phase 1 phase 2 ఆన్ చేస్తే రెండోది ఆన్ అవుతుంది. అలాగే రివర్స్ అంటే రివర్స్ మోడ్లో అయితే వీ గివ్ టేబుల్. ఆ టేబుల్ ఆధారంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది క్లోజ్డ్ లూప్ సిస్టానికి సంబంధించిన అదే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ ద్వారా మనకి స్టెప్పర్ మోటార్ ఆపరేట్ అవుతుంది అనుకోండి బై యూజింగ్ మైక్రోప్రాసెసర్ సిస్టమ్. ఈ మైక్రోప్రాసెసర్ సిస్టమ్ ద్వారా వీ గివ్ ఇన్పుట్ సిగ్నల్స్ టు ఫేజ్ వైండింగ్ phase 3 and phase 2 ఆర్ క్లాక్ వైజ్ కావాలంటే phase 3 phase 2 స్టాప్ చేసి phase 1 and phase 0కి కనెక్షన్ చేస్తే రివర్స్ మోడ్లో ఆపరేట్ అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ టేబుల్ వీ వాంట్ టు అంటే క్లాక్ వైజ్ కావాలా యాంటీ క్లాక్ వైజ్ కావాలా డిపెండింగ్ అపాన్ రొటేషన్ బట్టి వీ అరేంజింగ్ ఏ ప్రోగ్రామ్. సో జనరలీ అప్లికేషన్ ఆఫ్ స్టెప్పర్ మోటార్స్ అంటే మ్యాక్సిమం కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే లోపల ఉండే డిస్క్ డ్రైవర్ అక్కడ పోయి ఆపరేట్ అవుతూ ఉంటాయి. అలా ప్రింటర్స్, టేప్ డ్రైవర్స్, డ్రైవింగ్ మ్యాగ్నెట్ నీడ్స్ ఫ్లాపీ డిస్క్ డ్రైవర్స్, అలాగే ఎక్స్వై ప్లాటర్స్ అని అదే దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రింటర్స్ దగ్గర ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మూవ్మెంట్ వస్తూ ఉంటుంది రోబోటిక్స్లో. అలాగే యాక్చుయేటర్, టైప్ రైటర్స్, ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ వాచెస్ ఆర్ ఎలక్ట్రానిక్ వాచెస్ వీటిలో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే సార్ ఇవి అంటే ఎలక్ట్రికల్ వాచెస్లో అంటే జస్ట్ నాట్ అవర్ క్వార్ట్జ్ వాచెస్ అంటే పల్సెస్ బట్టి రొటేట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్స్. అంటే మెయిన్లీ స్టెప్పర్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్, దోస్ ఆర్ కరెంట్ యాంగిల్ క్యారెక్టరిస్టిక్ అండ్ టార్క్ అండ్ యాంగిల్ క్యారెక్టరిస్టిక్, టార్క్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే టార్క్ అండ్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్. అక్కడ మనకి స్టార్ట్అప్ మోడ్, స్లోయింగ్ మోడ్ అవైలబుల్ అయ్యాయి. స్టార్ట్అప్ మోడ్ అంటే వన్స్ వీ గివ్ ది పల్స్ ఇచ్చిన వెంటనే స్టాప్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ ద కాల్ స్టాప్ మోడ్ అని చదువుకుంటాం. అది కంటిన్యూ అంటే నెక్స్ట్ పల్స్ కంటిన్యూ రొటేట్ అవుతుంది అనుకోండి, స్లోయింగ్ మోడ్ అని చదువుకుంటాం.
సో ఇందులో మనకి స్టార్టప్ మోడ్లో ఉండే మ్యాక్సిమం టార్క్ని పుల్ ఇన్ టార్క్ అంటాం. అలాగే స్లోయింగ్ మోడ్లో ఉన్న టార్క్ని పుల్ అవుట్ టార్క్ అని చదువుకుంటాం. అలాగే మనకి ఆర్ఆర్ స్లోయింగ్ రేంజ్, అలాగే స్టెప్పింగ్ రేంజ్ అనేది ఒకటి ఉంది. ఇవి రెండు మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్దర్గా కంట్రోలింగ్ సిస్టమ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్లో ఓపెన్ లూప్ కంట్రోల్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ అంటే అక్కడ మనకి జస్ట్ ఒక దాన్ని ఏమంటాం డిటెక్టర్ ఆప్టికల్ పొజిషనర్ తీసుకొని దాని ద్వారా లాజిక్ సీక్వెన్సర్ కంట్రోల్కి ఇచ్చి లాజిక్ సీక్వెన్స్ సర్క్యూట్ నుంచి మోటార్ డ్రైవర్ సర్క్యూట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు స్టాటార్ ఫేజెస్ అది. అలాగే సెకండ్ ఈజ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ ఆఫ్ స్టెప్పర్ మోటార్లో మనకి వీఆర్ యూజింగ్ మైక్రో ప్రాసెసర్ కంట్రోల్. ద మైక్రో ప్రాసెసర్ కంట్రోల్లో టు గివ్ ద ఇన్పుట్ సప్లై టు వైండింగ్స్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ మనం తీసుకుంటే ఈ కంప్యూటర్ పెరిఫెరల్స్, సెన్సార్స్, టేప్ డ్రైవర్స్ ఇవన్నీ వీటిలో మనకి దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్స్. అంటే మనకి అది ఓవరాల్ కేసెస్. స్టెప్పర్ మోటార్ అంటే వేరియబుల్ రిలక్టెన్స్ స్టెప్పర్ మోటార్. ఈ వేరియబుల్ రిలక్టెన్స్ స్టెప్పర్ మోటార్ 30 degrees, 45 degrees, 15 degrees అలా స్టెప్పింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వేరియబుల్ రిలక్టెన్స్ తర్వాత పర్మనెంట్ మ్యాగ్నెటిక్ స్టెప్పర్ మోటార్ అంటే ద మోటార్ హ్యాస్ నో పోల్స్. మోటార్ హ్యాస్ ప్రొజెక్టెడ్ పోల్స్ అండ్ రోటార్ హ్యాస్ ప్రొజెక్టెడ్ పోల్స్. అదే మనకి వేరియబుల్ రిలక్టెన్స్లో స్టాటార్కి ప్రొజెక్టెడ్ పోల్స్ ఉండవు, రోటార్కి ప్రొజెక్టెడ్ పోల్స్ ఉండవు. స్టాటార్ పోల్స్ని మనం దాని అంటే 3 వైండింగ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. దేర్ ఇస్ నో ప్రొజెక్టెడ్ పోల్స్ ఇన్ స్టాటార్ పార్ట్ అండ్ దేర్ ఇస్ నో ప్రొజెక్టెడ్ పోల్స్ ఇన్ రోటార్. ఎక్కడ ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్. అదే మన సింగిల్ స్టాక్ అయితే అలా ఉంటుంది. అదే మల్టీ స్టాక్ అయితే రోటార్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ పోల్స్ ఉంటాయి. స్టాటార్ ఇస్ సేమ్. మల్టీ స్టాక్ వల్ల 2 degrees to 15 degrees రేంజ్లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ స్టెప్పర్ మోటార్. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ స్టెప్పర్ మోటార్ అనేటప్పటికి మోటార్ ఇట్ హ్యాస్ స్టాటార్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ పోల్స్ ఇన్వర్స్. అదే రోటార్ అయితే ఓన్లీ అంటే రోటార్ ఈజ్ ఆల్సో ది నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ పోల్స్ ఇన్ అవుట్వర్డ్స్. This is the permanent magnetic stepper motor. Next అంటే దీన్ని యూజ్ చేసుకొని మనం పర్మనెంట్ మ్యాగ్నెటిక్ స్టెప్పర్ మోటార్ని యూజ్ చేసుకొని వీ క్యాన్ మేక్ ఏ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 90 degrees or 45 degrees. That is depends on number of stator poles. బట్టి అది 45 degrees or 90 degrees అవుతుంది. ఇంక థర్డ్ వన్ ఈజ్ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్. ఈ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ అంటే ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ అండ్ పర్మనెంట్ స్టెప్పర్ మోటార్. ఈ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ అంటే ఇట్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ పోల్స్ ఇన్ ఇన్వర్డ్ డైరెక్షన్. స్టాటార్ అనేటప్పటికి స్టాటార్ హ్యాస్ 2 మ్యాగ్నెటిక్ స్టాక్స్. ఒక 2 డిఫరెంట్ అంటే 2 అదర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మనం ఫిక్స్ చేసి టు క్రియేట్ ఏ ఎన్ఎస్ పోల్స్, నాట్ ఏ ప్రొజెక్టెడ్ పోల్స్. ఒక ఎన్ఎస్ పోల్స్ ఉండేలాగా 2 స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఫిక్స్డ్ చేసుకొని యాజ్ ఏ రోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆఫ్ రోటార్ కింద క్రియేట్ చేసుకుంటాం. సో బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ వీ గెట్ ఏ 2 to 18 degrees ఆఫ్ స్టెప్ మ్యాగ్నెటిక్ డిస్ప్లేస్మెంట్ అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్స్. నెక్స్ట్ ఓవరాల్గా మనకి రిలక్టెన్స్ టార్క్ అనేది 2 typesలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ తీసుకుంటే స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్లో టార్క్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ టార్క్ అండ్ కరెంట్. థర్డ్ వన్ ఈజ్ డైనమిక్లో టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద స్టార్ట్ స్టాప్ మోడ్ అండ్ స్లోయింగ్ రేట్ మోడ్. నెక్స్ట్ అప్లికేషన్స్. దీస్ ఆర్ ద second unit. Okay, yeah, right. So go to next part. So next one is third unit. This is switched reluctance motor. అక్కడ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ వచ్చింది ఫస్ట్ యూనిట్. వేరియబుల్ అంటే సెకండ్ యూనిట్లో వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ వచ్చింది. ఇక్కడ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ అంటే ఎస్ఆర్ఎం.
అయితే ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్కి స్టెప్పర్ మోటార్ అంటే వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ ఆర్ స్టెప్పర్ మోటార్కి స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్కి డిఫరెన్స్ ఏంటంటే లేదురా అరే గౌతము, గౌతమ్ ఇంక చెప్పరా రారా సార్. వస్తారా సిగ్నల్ పోయినట్టు మళ్ళీ వస్తారా అరే వర్షం గట్టిగా పడుతుంది, దానికి సిగ్నల్ ఉండదేమో ఇంకా. వర్షంకి సిగ్నల్ కి సంబంధం అయితే ఆ? వర్షంకి సిగ్నల్ కి సంబంధం ఉందాయన ఆయనకి మామూలుగానే సిగ్నల్ ఉండదు, ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుందా. అరే వర్షంకి సిగ్నల్ కి సంబంధం ఏంట్రా? వర్షం పడితే ఎక్కడ సిగ్నల్ పోద్దా? ఇదేం టీవీదా? టీవీ అంటేనా ఇది? మా ఏరియాలో పోతారా మీరు? కామెడీ లేదు నువ్వు. అవునవును, వర్షం పడితే సిగ్నల్ పోద్దురా గౌతమ్. ఏం సిగ్నల్ పోద్ది? ఫోన్ చేస్తాను సార్కి. వాటర్ నుంచి సిగ్నల్స్ తగ్గిస్తే వెళ్ళవు. ఎట్లన్నా అంటే గాలి వెళ్ళి సిగ్నల్స్ మీద చినుకులు పడి బరువు ఎక్కిపోయి కింద దిగిపోతాయా? ఎస్. ఆ, మంచిది. సార్కి ఫోన్ చేస్తున్నాడు.
So this is hello. సార్ ఒరే చెప్పండి నెట్ సార్. ప్రాబ్లం వచ్చిందిరా, ఇక్కడ వర్షం పడి నెట్ ఆగిపోయింది, మళ్ళీ రెడీ చేశాను. ఓకే. So the unit is switched reluctance motor. Switched reluctance motor, the comparison of variable reluctance motor ki switched reluctance motor ke తీసుకుంటే, in the variable reluctance motor the discrete step angle is అంటే మనకి 20 degrees 30 degrees అలాగా discrete angle లో మూమెంట్ వస్తుంటుంది. అదే by using switched reluctance motor అంటే we get variable continuous rotation create అవుతుంది. అదే సార్ ప్రెజెంటేషన్ అవ్వట్లేదు సార్. ఒకసారి ఏరా విజిబులా? హలో, వాయిస్ ఒకటే లేదు సార్. రావట్లేదు. ఏరా సిగ్నల్ కట్టగలేదేమో రా. వీడియో రావడం లేదండి మరి. సార్ మీది ఆడియోతో చూపిస్తుంది సార్, ఆ స్క్రీన్ చూపించట్లేదు. ఉండరా అలా అలా అదే ఇదిరా. సరే విజిబులా? లేదు సార్. ఓకే. ఇప్పుడు అవుతుంది సార్. సో ఇక్కడ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ అంటే వీ గెట్ కంటిన్యూస్లీ ఆపరేషన్, అంటే కంటిన్యూస్లీ మూవింగ్. అదే స్టెప్పర్ మోటార్ అంటే స్టెప్ వైజ్ గా మూవ్మెంట్ వస్తుంది. అదే ఇక్కడ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ అంటే కంటిన్యూస్లీ మూవింగ్. నెక్స్ట్ బై యూజింగ్ దిస్ టైప్ అంటే మోర్ స్పీడ్ కంపేర్ టు స్టెప్పర్ మోటార్. సో ఇక్కడ కూడా మనకి రోటర్ అండ్ స్టాటర్ హ్యాజ్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ పోల్స్. అలాగే రోటర్ హ్యాజ్ నో వైండింగ్స్. రోటర్ అనేది ఒక ఓన్లీ పర్మనెంట్ మ్యాగ్నెట్, నో వైండింగ్స్, నో ఫేజ్ వైండింగ్స్ అంటారు. ఓకే. సో అంటే జస్ట్ లైక్ ఇది అంటే సేమ్
hybrid stepper motor type. Six stator poles and 4 rotor poles. This is like a అంటే మనకి ప్రీవియస్ hybrid stepper motor కి అంటే ఈక్వల్ టు hybrid stepper motor. In hybrid stepper motor మన హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఈ హైబ్రిడ్ స్టాటర్ పోల్ 6 రాటర్ పోల్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టైప్ ఉంటాయి. అలా స్టాటర్ ప్రొజెక్టెడ్ పోల్స్ ఇన్వర్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. సేమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్, బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ నుంచి వి గెట్ డిస్క్రిటెడ్ స్టెప్ యాంగిల్స్. అదే మనకి వేరియబుల్ ఈ స్విచ్చింగ్ రిలక్టెన్స్ అంటే రిలక్టెన్స్ స్టెప్పర్ మోటార్ తీసుకుంటే కంటిన్యూస్ మూవింగ్. దీనికి దానికి డిఫరెన్స్ స్టెప్ మూవ్మెంట్ ఉంటుంది, ఇక్కడ కంటిన్యూస్ మూవింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇది 6/4 స్టెప్పర్ అంటే స్టాటర్ పోల్స్ అండ్ 4 rotor poles. ఈ 6/6 stator poles డిపెండింగ్ అపాన్ అవర్ ఫేజ్ కనెక్షన్ బట్టి A1 A2 షార్ట్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా ఉంచుకుంటే 6 ఇండివిజువల్ ఫేజెస్ ఆపరేషన్ అంటాం. ఓకే, అలాగే రోటార్ హ్యాస్ 4 ప్రొజెక్టెడ్ పోల్స్, 4 ప్రొజెక్టెడ్ పోల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అంటే మెయిన్ అంటే కంటిన్యూస్ రొటేషన్ వస్తుంది. ఈ కంటిన్యూస్ రొటేషన్ హౌ టు ఆపరేట్ అనేది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది థర్డ్ యూనిట్. ఓకే, ఎందుకంటే కరెక్ట్గా లేదు, సిగ్నల్ అయి కరెక్ట్గా రావడం లేదు. రే గౌతమ్, రే అది స్విచ్డ్ రిలేటెడ్ మోటార్కి నేను ఒకసారి నోట్స్ పంపించాను. నోట్స్ పాత ఉంది కదా, అందులో ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. సరే సార్. ఇంకేంటి ఈ వారం మళ్ళీ అసైన్మెంట్ క్వశ్చన్ ఇవ్వాలి? అవును సార్, ఇవ్వాలి. ఇవ్వాలి. ఏంటంటే ఏం చేస్తున్నారా, పడుకొని ఉండి అలా నిద్రపోతు మొహం ఉంటారా ఇది? లేదు సార్, బాగానే ఉన్నాను సార్. వచ్చేస్తావా కోరంగి? హాస్టల్కి వచ్చాయి. వచ్చేస్తాను సార్, బస్సులు తిరిగితే ఏమిటో వచ్చేస్తాను సార్. అలాగే ఇక్కడ ఎవడరా ఫుడ్ ఎట్టేది, ఎవడో అక్కడ అన్ని ఖాళీ చేశారు. కోరంగి అంతా ఎవరేమీ లేరు స్టూడెంట్స్ సార్. అవును సార్. ఓకే, ఇప్పుడు అంటే ఏంటంటే అసైన్మెంట్ అంటే మనకి విఆర్ రిలక్టెన్స్ స్టెప్పర్ మోటారు, అలాగే పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటారు, హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్, 3 వాటిలోనే ఒక క్వశ్చన్ ఇస్తాను. అలాగే టార్క్ ఈక్వేషన్ 2 టైప్స్లో ఒక 2 మోడల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక ఈక్వేషన్ అయితే సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. టుమారో వి విల్ ఎక్స్ప్లెయిన్ థర్డ్ యూనిట్, దట్ ఈస్ ద రిలక్టెన్స్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్, అంటే SRM అంటారు, స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. దీనికి రిలక్టెన్స్ మోటార్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడేమో స్టెప్ వైజ్ వస్తుంది, ఇక్కడ కంటిన్యూస్ మూవ్మెంట్ వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే సరే. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏదైనా మనకి ఎలక్ట్రానిక్ యూనిట్స్లో కొన్ని వస్తున్నాయి కదా, ఆండ్రాయిడ్ అదే ఆర్డినో, అందులో మన సిగ్నల్ ఇస్తే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ వస్తుంది కదా మోటార్లో. ఆ మోటార్లో ఏంటంటే స్టెప్పర్ మోటార్స్, అలాగే ఏదైనా దాని ఏంటో సోలార్ ప్లేట్స్ మూవ్మెంట్ దగ్గర కూడా స్టెప్పర్ మోటార్ యూజ్ చేస్తారు. అవి స్టెప్ వైజ్గా ఆపరేట్ అవుతూ ఉంటుంది. అదే నువ్వు ఇక్కడ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ అంటే డిపెండింగ్ అపాన్ సన్ సైట్ని బట్టి కంటిన్యూస్లో అదే ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంటుంది. కంటిన్యూ మూమెంట్ అంటే ఇలా 5 degrees కాకుండా కంటిన్యూ మూమెంట్ కావాలి అంటే వీఆర్ యూజింగ్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా లో రేటింగ్ మోటార్స్. జనరలీ దీస్ ఆర్ అంటే ఇవి సెపరేట్ పార్ట్ కంపేర్ టు కన్వెన్షనల్ మోటార్స్. హయ్యర్ రేటింగ్ అన్ని మనకు తెలుసుకున్నాయి. ఏంటి ఆల్టర్నేటర్, ఇండక్షన్ మోటార్, సింక్రనస్ మోటార్, అవే హయ్యర్ రేటింగ్స్. ఇవన్నీ లోయర్ రేటింగ్స్. ఇవన్నీ కొన్ని కంప్యూటర్ అప్లికేషన్స్కి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవే జనరల్ ప్రొసీజర్ ఆఫ్ SCM
ఓకే. సో మరో లీక్ అవుట్ మనం అదే చదువుకోండి. థ్యాంక్ యూ. ఇదిరా